హాయ్ అందరికీ నమస్కారం అన్న. ఈరోజు పిల్లలున్న తల్లిదండ్రులకు ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని అనుభవాలు నాకు జరుగుతున్నాయి. మనం పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాం అనేదాన్ని కూడా కొంచెం దృష్టి సాధించండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం నేను చాలామంది బిజీ షెడ్యూల్లో చిన్న పని చేసుకునే వాళ్ళు కావచ్చు, తర్వాత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ పిల్లల్ని మనం కంటాము. పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలని మనకు అందరికీ తెలుసు. చేస్తూ ఉంటాము. మన ప్రయత్నం కొద్దీ మనం వాళ్ళని ఒక దారిలో పెట్టాలని, వాళ్ళ మంచి ప్రయోజకులు కావాలని కోరుకుంటాం. కానీ చాలామంది పట్టించుకుంటారు అనేది ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఎంతమంది పట్టించుకుంటారు మీ పిల్లల్ని మీరు? మన అనంతపురం జిల్లా మొత్తంలో, మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మీ పిల్లల్ని మీరు పట్టించుకోగలుగుతున్నారు? దారిలో వాళ్ళు చేసే పనులు మనకి ఎవరికి తెలియనివేం కావు. చాలామంది తెలిసి తెలియనట్టు వెళ్ళిపోతున్నారు. మీరు గురువు ఫస్ట్, తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. ఫస్ట్ తల్లిదండ్రిని ఎందుకు వచ్చింది? ఫస్ట్ మనం చెప్పాలి మన పిల్లలకు. మనం చెప్పడంలే. ఇప్పుడు ఏమోలే తెలుసుకుంటారులే అని కొద్దిగా చిన్నగా గాలికి వదిలేస్తాము. తర్వాత ఏం జరుగుతుందంటే, మనము వదిలేసిన చిన్న గాలికి అనే పదము ఏం పెద్దగా అయిపోతుంది. వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే, రేపొద్దున వాళ్ళు ఎలా తయారవుతారో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు 17 ఏళ్ళు 18 ఏళ్ళ లోపలే బైకులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, వాళ్ళకి ఫోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, వాళ్ళకి రీఛార్జ్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు మనకి. మనమైతే ఇయ్యం. నువ్వు ఏడం చేసుకోపోరా అని అంటాం. మాట వరుసకు అంతే కదా. వాడైతే ఏ పనికి పోయిండడు. ఆ విషయం మీకు తెలుసు. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి, ఏ విధంగా వస్తాయి, అవన్నీ మీ ఊహకే వదిలేస్తానా. మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచకపోతే వాళ్ళు సమాజానికి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకూడదు. ఎందుకంటే అవతల పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా తల్లిదండ్రులే. వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో మీకు తెలియదు. నేను ఎందుకు చెప్తాను ఆ విషయం అంటే, ఇప్పుడు ఎలా తయారైందంటే వికృతంగా తయారైపోయినారు పిల్లలు. చాలా బాధ కలిగిందనమాట నాకు. చిన్న పిల్లలు ఎంత 18 ఏళ్ళు 20 ఏళ్ళ లోపలే వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ కథ ఏంది అర్థం కావడంలే. ఒక టైంలో మనం కూడా చేసింటాం. మనం ఎప్పుడైతే 80s కిడ్స్ 90s కిడ్స్ మనం ఎట్లున్నామంటే, పెద్దలకు కొంచెం భయపడతానేమో ఆ కాలంలో. మనం ఒక రేంజ్కి వచ్చేళ్ళకే కొద్దిగా దైన్యంగా ఉన్నాము. అయినా ఇప్పటికీ పెద్దల్ని గౌరవిస్తాం. ఇప్పుడు ఉండే పిల్లలకు పెద్దోళ్ళ మీద గౌరవం ఉందా? మన ముందరే వాడు 18 ఏళ్ళ లోపల ఉన్నాడు, వాడే టీ తాగుతాడు, సిగరెట్ తాగుతుంటాడు, అయినా కూడా మనం ఏం చెప్పాం. ఎలా అయిపోయింది కాలం. చాలా బాధ కలిగిస్తుంది నాకు ఈ విషయం. నేను ఎందుకు చెప్తానంటే, తల్లిదండ్రులుగా మనము చెడ్డ పేరు తెచ్చుకుంటాము భవిష్యత్తులో. తల్లిదండ్రులైనా మనమే ఈ సమస్యని పరిష్కరించుకోవాలా. పిల్లోళ్ళని ఖచ్చితంగా మీరు అదుపాజ్ఞ చేయలేకపోతే ఎవ్వరూ చేయలేరు. ఈ విషయం బాగా తెలుసుకోండి. చాలామంది పిల్లోళ్ళు వాళ్ళు ఏం చేస్తారనే విషయాన్ని ఫస్ట్ తెలుసుకోండి. వాళ్ళు మీ గీత దాటి బయటికి పోకూడదు. అంతే కదా. పని చేస్తున్నాడా, ఓకే, దాన్ని కూడా చెక్ చేసుకోండి. ఏం పని చేస్తున్నాడు, ఏం చేస్తాం. ఈ పొద్దు సిగరెట్ అన్నీ ఇడిచిపెడతాము, రేపొద్దున మందు అవుతుంది, అది ఇడిచిపెడతాము, రేపొద్దున ఇంకోటి చేస్తాడు, అన్నీ ఇడిచిపెడతారా? బాధపడేది ఎవరు లాస్ట్కి? మీరే. దయచేసి అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి వాళ్ళని ఒక దారిలో పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికైనా ఈ విషయం మీద అవగాహన ఏదైనా కావాలనుకుంటే నాకు కాల్ కూడా చేయొచ్చు. నేను చెప్తాను వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలనే విషయం కూడా. దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తాను అనేది. మన దేశానికి మంచి పౌరులను ఇవ్వాలని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.